హాయ్ ఫ్రెండ్స్, కొడైకెనాల్ పార్ట్ 1లో మనం చూసింది ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్. ఈ ప్లేసెస్ అన్ని వీడియో రూపంలో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. క్రౌడ్ లేకుండా, నాయిస్ లేకుండా, నేచర్ ఒరిజినల్ ఫామ్లో ఎలా ఉంటుందో ఇక్కడే తెలుస్తుంది. వెల్కమ్ టు మన్నవన్నూర్. ఫ్రెండ్స్, ఈ ఆఫ్ బీట్ ప్లేసెస్ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలని డౌట్ వస్తుంది కదా. ప్రాసెస్ చాలా సింపుల్. కొడైకెనాల్ బస్ స్టాండ్ దగ్గర ట్యాక్సీ బుక్ చేసుకోవచ్చు. విలేజ్ టూర్ కోసం డ్రైవర్స్ సపరేట్గా ప్యాకేజ్ ఉంటుంది. అప్రాక్సిమేట్గా 3000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు, కానీ కొంచెం బార్గెయిన్ చేస్తే రేట్ తగ్గచ్చు. కొడై నుండి మన్నవన్నూర్ ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్. రోడ్ జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ మనం విజిట్ అయ్యేది ర్యాబిట్ అండ్ షీప్ ఫామ్. ఇక్కడ చిన్న చిన్న ర్యాబిట్స్, షీప్ చూడొచ్చు. కిడ్స్కి చాలా ఇష్టమయ్యే ప్లేస్ ఇది. గ్రీన్ మిడోస్, మిస్టీ హిల్స్, సైలెంట్ విలేజెస్, ఆ పీస్, ఆ ఫ్రెష్నెస్, ఆ ఫీలింగ్స్ వర్డ్స్లో చెప్పలేం. నా చైల్డ్హుడ్లో టీవీ చూస్తున్నప్పుడు మన తెలుగు బిగ్ స్టార్స్ లైక్ వెంకటేష్ గారు, చిరంజీవి గారు వాళ్ళ సినిమా సాంగ్స్లో ఈ టైప్ గ్రీన్ లొకేషన్స్లో డ్యాన్స్ చేస్తున్నప్పుడు అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, ఎందుకు ఇంత దూరమైన లొకేషన్స్లో వెళ్తారు షూటింగ్ కోసం అని. కానీ ఇప్పుడు ఈ ప్లేసెస్ డైరెక్ట్గా చూసి నాకు అర్థమైంది. నెక్స్ట్ మన్నవన్నూర్ లేక్ పార్క్. కామ్ వాటర్, ఓపెన్ గ్రాస్ ల్యాండ్, ఫోటో స్పాట్ సూపర్ ఉంటాయి. కెమెరాకి క్యాప్చర్ అవ్వని బ్యూటీ మన ఐస్తో చూస్తే మాత్రమే ఫీల్ అవ్వచ్చు. అందుకే మన డైరెక్టర్స్, మన స్టార్స్ ఇలాంటి న్యాచురల్ లొకేషన్స్ని చూస్ చేశారు.
లైఫ్‌లో ఒక్కసారైనా ఇలాంటి బ్యూటిఫుల్, పీస్‌ఫుల్ ప్లేసెస్ విజిట్ చేయాలి. అప్పుడే మనకి రియల్ హ్యాపీనెస్ ఏంటి అనేది తెలుస్తుంది. కొడైని చూసాం అనుకోకండి. కొడైని ఫీల్ అయ్యాం అని ఆలోచించండి. రెగ్యులర్ కొడైకెనాల్ చూసేవాళ్ళు చాలామంది. కానీ రియల్ కొడైకెనాల్ ఫీల్ అయ్యే అవకాశం అందరికీ రాదు. మీరు మిస్ అవ్వకండి.